అసలు ఈ దొంగలను ఎట్లా తిట్టాలో నాకు అర్థమైతలేదొల్లా. వాళ్ళకి ఏం పోయే కాలం కావచ్చు. దొంగతనం చేసుడు కూడా అంత ఈజీ కాదు. దానికో పద్ధతి, ప్లానింగ్, స్కెచ్ గవన్నీ ఉంటాయి. రాత్రంతా జాగారం ఉండాలి. దొంగతనం చేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి. రాడ్లు గీడ్లు పట్టుకపోయి కష్టపడాలి. గింత కష్టపడి దొంగతనాలు చేస్తారు. మరి ఇదే కష్టం నియతిగా పని చేసే దాంట్లో పెడితే ఏమవుతుందో నాకు అర్థం కాదు. అగ చూడురి అక్కడ దొంగలు ఏం గనకారం చేసిర్రు. అయితే పెద్దపల్లి జిల్లా గోదార్ఖని కూరగాయల మార్కెట్ కాడ 2 బ్రాండీ షాపులున్నాయి. చాలా ఫేమస్ అట. ఇప్పుడు లోపల చూస్తారా ఈ షాపుల అవతారం ఎట్లున్నదో. మీద చూడుర్రి గోడ మీద కన్నం పడ్డది కదా. కొన్ని బజ్జీలు కూడా మాయమైనాయి. చకోడీల ప్యాకెట్లు పోయినాయి. ఇక మందు బాటలు కాటన్లు గాయబైపోయినాయి. ఎందుకంటే దొంగలు పడ్డరు. రాత్రి దొంగలు ఈ బ్రాండీ షాపుల దుంకి ఇగో గిట్లా దుఃఖం పొత్తం చేసి పోయిరట. మందు బాటలు, పైసలు, ఆఖరికి బజ్జీలను, చకోడీలను కూడా ఇడిచిపెట్టలేదటనోళ్ళ. పాపం ఈ దుఃఖన పైన అయితే చూడు ఎంత బాధపడుకుంటూ చెప్తుండో. నైట్ షాప్ బంద్ చేసి 10 గంటలకు వెళ్ళిపోయాము. షాప్ బంద్ చేసి ఉదయం వచ్చి మార్నింగ్ 9:15 వచ్చే వరకు షాప్ మొత్తం విండో ఇట్లా పలిగొట్టున్నాయి. లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తుకుపోయారు. స్టాక్ ఒక బెండస్పెట్ 4 పెట్టెలు పోయినాయి. రాజ్ స్టాక్ ఒక 4 పెట్టెలు పోయినాయి. మిగతా చిన్న లిక్కర్ కూడా పోయింది. కైన్స్ కూడా పొద్దున వచ్చే వరకు అన్ని ర్యాకులు కూడా అన్ని ఓపెన్ చేసినాయి. అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం. క్యాంటీన్ అమౌంట్ ఒక 18,000 రూపాయలు క్యాష్ ఉంటే అది పోయింది. చిల్లర 10, 20, 50, 100 చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా, అవి కూడా అంతా కలిపి ఒక 70,000 రూపాయలు, 70 నుంచి 80,000 మధ్యలో క్యాష్ పోయింది. స్టాక్ కూడా దగ్గర ఒక 1,00,000 చిల్లర స్టాక్ పోయింది. మళ్ళీ దీని ఏంటంటే సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలో ఉన్న DVR మొత్తం వైర్లు మొత్తం కట్ చేసి DVR మొత్తం పీకి వెళ్ళారు. అగనట కానీ చూసినావా దొంగలు ఎట్లా రూట్ మార్చిర్రు. ఇళ్లల్లో పడుడు తక్కువ చేసిర్రు. బ్రాండీ షాపుల మీద ఎగబడ్డారు. అగర్సే పైసలు దొరకకున్నా మందు సీసాలైతే బరాబర్ దొరుకుతాయి. దొంగతనం చేసినందుకు గిట్టుబాటు అవుతుందని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే గిట్ల బ్రాండీ షాపులలో వాడుతున్నారోళ్ళ వాళ్ళ దౌడల దగ్గర వాడ.